సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చిదేనం హృదా మనీషా మనసాభిక్లుప్తః యదేనం విదురమృతాస్తే భవంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. పాల్గొన మాసం చంద్రమానం ప్రకారం మనకున్నటువంటి 12 మాసాలలో చైత్రాది మాసాలలో చిట్ట చివరి మాసం ఈ పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసం శిశిర ఋతువులో ఉంటున్నది. చైత్రాదీనాంతు మాసానాం విష్ణువాదీనాం అనుక్రమాత్ అనేటువంటి ప్రమాణం ప్రకారం ఈ పాల్గొన మాసానికి అధిదేవుడు స్వామివారి యొక్క 12 మూర్తులలో ఒకరైనటువంటి ప్రద్యుమ్నుడు అనేటువంటి నామం కలిగిన శ్రీమన్నారాయణుడు. ద్యుమ్నము అంటే బలము అని అర్థం. ప్రకృష్టం ద్యుమ్నం ప్రద్యుమ్నః. ఈ ప్రద్యుమ్నః అంటే ఏమని అర్థము అంటే అత్యంత బలవంతమైనటువంటి భగవంతుడు. అంటే ఈ పాల్గొన మాసం రాబోవు నూతన సంవత్సరానికి అవసరమైనటువంటి సకల శక్తియుక్తులను బలమును మనకు అందించేటువంటి మాసం. మరి మనందరం కూడా బాగా బలంగా ఉండాలి అనంటే ఏం చేయాలి? బాగా బలంగా 7 కొండలు ఎక్కాలి అంటే ఏం చేయాలండి? మనం బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని. 7 కొండలు బాగా పైకెక్కాలి అనంటే బాగా వేగవంతంగా బలంగా కొండ మీదకి మనం అధిరోహించాలి అంటే బాగా తింటే సరిపోతుందా? ఎంత తింటామో అంత దగ్గరలోనే ఆయాసపడి పడిపోతాం. అందుకే కొండ ఎక్కేటప్పుడు కడుపు నిండా ఆరగించి ఎక్కడం మన వల్ల అయ్యేటువంటి పని కాదు. అదేవిధంగా కొండ ఎక్కేటప్పుడు ఎంత బరువు తగ్గించుకుంటే అంత బాగా త్వరగా 7 కొండలను మనం అధిరోహించగలం. అంటే చూడండి, మన జీవితంలో ముందుకు మనం వేగంగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి అని మనకెవరికైనా ఆశ ఉంటే ఎక్కువ బరువు పెట్టుకోకుండా అన్నిటినీ విడిచిపెట్టాలి. ఆ కార్యాన్నే ఈ లోకంలో సకల వృక్షములన్నీ చేస్తూ ఉంటాయి ఈ పాల్గొన మాసంలో. ఈ పాల్గొన మాసం శిశిర ఋతువులో ఎక్కువ బరువులు పెట్టుకోకుండా పాత పల్లవములను, ఆకులనన్నింటినీ ఆ చెట్లన్నీ కూడా కోల్పోతాయి. నూతన వసంతం కోసం చాలా చక్కగా ప్రశాంతంగా ఎదురు చూస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప ప్రయత్నాన్ని మనందరం కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఈ పాల్గొన మాసంలో ఉన్నది. అందుకే భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే లోపల ఉన్న పాత విషయాలన్నింటినీ బయటికి పంపించేయాలి. అందుకే అంటున్నారు, నా సందృశే తిష్టతి రూపమస్య. అస్య శ్రీమన్నారాయణస్య రూపం నీ కంటికి కనపడడానికి ఎదురుగా వచ్చేమీ కూచోదురా నాయనా. నా సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చిదేనం. ఏనం శ్రీమన్నారాయణం. ఈ శ్రీమన్నారాయణుడనేటువంటి భగవంతుణ్ణి ఎవ్వడూ కూడా తన యొక్క ఈ మాంస నేత్రములతో ఎప్పటికీ కూడా చూడలేడు. అంతేకాదు, హృదా మనీషా మనసాభిక్లుప్తః. అతడు భగవంతుణ్ణి చూడాలంటే, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అవగతం చేసుకోవాలంటే చాలా గొప్పదైనటువంటి హృదయము, మనీష తెలివితేటలు, చక్కనైనటువంటి భక్తిపూర్ణమైనటువంటి మనస్సు ఇవన్నీ ఉంటే తప్ప భగవంతుడు మనకు అవగతం కాడు. అందుకే హృదా మనీషా మనసాభిక్లుప్తః ఏనం విదుః అమృతాస్తే భవంతి. భక్తి ప్రపత్తులతో, ధర్మ మార్గంతో, వేదోక్తమైన పురాణములన్నీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి చక్కని జీవన విధానంతో ఎవడైతే భగవంతుని తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నవారు అమృతాస్తే భవంతి, అమృతవుతారు వారందరూ కూడా అని పొగుడుతూ ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి లంపటములను, బరువులను, సకల విషయ ఆసక్తులను అన్నింటినీ కూడా తగ్గించుకొని భగవంతుడైన శ్రీమన్నారాయణుడు వైపు ఈ పాల్గొన మాసంలో అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ
ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.